ఇలా నిజంగా ఎంత నిజాయితీ లేని మనుషులు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసిన. మొదల 5 నిమిషాలు ఏం చెప్పిండు? కాంగ్రెస్ రెబెల్స్ 66% గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ 33%, కమ్యూనిస్టులు 1% ఈ రోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించిండ్రు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. 66% వచ్చినాయి. ఇవన్నీ కూడా మా ముఖం చూసి చేసిండ్రు. మా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన కితాబు అని మొదల 5 నిమిషాలు చెప్పిండు. అటెన్కి ఎవరో విలేకరు అడిగిండు ఒక 5 నిమిషాల తర్వాత, సార్ మరి చక్కగా రాలేదు కదా ఏం సంగతి అంటే, గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి. శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు. ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటది. గ్రామంలో ఉండే నేపథ్యాన్ని, సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు జరుగుతాయి. అవన్నీ మాయి కావే, అవన్నీ కింద ఊళ్ళలో లోకల్ పరిస్థితులు బట్టి ఉంటాయి, మాకేముంటది అని మొత్తం మాట ప్లేట్ ఫిరాయించేసిండు. ఒకటే ప్రెస్ మీట్లా ముందు 5 నిమిషాలు ఒక తీరుగా, ఆఖరికి ఒక తీరుగా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, రేవంత్ రెడ్డి గారిలో 2 మనుషులు ఉంటారు. ఒకడు రాము, ఇంకోడు రెమో, అపరిచితుడు. అప్పుడే గ్లోబల్ సమిట్ అని డ్రామా చేస్తాడు. పెద్ద 5 లక్షల కోట్లు వచ్చినాయి, 6 లక్షల కోట్లు వచ్చినాయి అంటాడు. మళ్ళీ అప్పుడే మనది బిచ్చప్ బతుకు, మనకి ఆడ పైసలు ఉన్నాయి, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారు అంటున్నారు అని ఇంకో దిక్కు అట్లా మాట్లాడుతాడు. ఎవలేందో నిజం అర్థం కాదు మనకు.